తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం నార్నిమెరక ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో అవకతవకలు వెలుగు చూశాయి. రైతుల పేరుతో గోల్డ్ లోన్ 10 లక్షలు, ఎల్టీడీఎస్ లోన్ పేరుతో 13,37,000, ఇతర లోన్ల పేరుతో గత పాలక మండలి అవినీతికి పాల్పడినట్టు అధికారులు గుర్తించారు. సొసైటీ సెక్రటరీ నుండి 27 లక్షలను అధికారులు రికవరీ చేసుకున్నారు. ప్రస్తుతం ఎంక్వైరీ జరుగుతోందని, అనంతరం అన్ని వివరాలను వెల్లడిస్తామని ఇటీవల సొసైటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన డేగల సత్యనారాయణ తెలిపారు. ఈ నార్నిమెరక సొసైటీ ప్రారంభించి గత 30 సంవత్సరాల నుంచి ఈ సొసైటీ నడుపుతుంది. పెద్దలు అందరూ నాకంటే ముందు చైర్మన్గా ఇక్కడ పనిచేయడం జరిగింది. నేను జనసేన పార్టీ తరపున కూటమి నాయకులు మన రామనాయుడు గారు, మా జనసేన పార్టీ నాయకులు బన్నీవాస్ గారు, చిన్నబాబు గారు సహకారాలతో నేను చైర్మన్ అయ్యానండి. అయిన మరుసటి రోజుని ఎంక్వైరీ ఆఫీసర్ గారు మా పాల్ గారు నాకు ఫోన్ చేసి మీ సొసైటీలో కొద్ది అవకతవకలు జరిగినాయండి, మీరు సరి చేసుకోవాలని చెప్పి నాకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత మా సొసైటీ సిబ్బందితో మాట్లాడి ఏం జరుగుతుంది ఏంటంటే 300 మందికి నోటీసులు పంపించామండి. అది 2వ తారీఖుని ఎంక్వైరీ ఆఫీసర్ గారు వస్తారు, ఆయన సమక్షంలో ఎంక్వైరీ జరుగుతుంది అని చెప్పారు. మొన్న ఈయన వచ్చి ఎంక్వైరీ చేయడంతో ఎల్టీ లోన్లోని గోల్డ్ లోన్లోని కొద్ది అవకతవకలు అంతకుముందు జరిగినాయి. మా సొసైటీ సెక్రటరీగా పనిచేసినటువంటి సేవాగు శ్రీనివాస్ గారు 30 లక్షల రూపాయల దాకా కట్టారని చెప్పారు. ఇంకా లోతుకి వెళ్ళాలని చెప్పి ఇంకేం జరిగిందని తెలియక మా యలమంచి బ్యాంక్ మేనేజర్ గారు ఆయన సలహాతో మా రామనాయుడు గారి దగ్గర రాత్రి వెళ్ళాం, ఏం చేయాలి ఏంటని. ఇది ప్రజల సొమ్మిది, ప్రజల విషయంలో రైతుల సొమ్మిది, రైతుల విషయంలో ఎవరు తప్పు చేసినా సరే సరైన శిక్ష తీసుకుంటామని చెప్పి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి రామనాయుడు గారు రాత్రి మాకు ఆదేశాలు జారీ చేశారండి. మా సొసైటీలో పనిచేసి ఎవరైనా సరే ఏ తప్పు చేసినా సరే, మా పాలకవర్గం కానీ మా సొసైటీ స్టాఫ్ కానీ ఏ తప్పు చేసినా సరే రైతులు కాలర పట్టుకునే విధంగా మా సొసైటీ పనిచేస్తుందని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ రైతులకి ఇంకా మాకు సహకరించాలని కోరుతూ ఇంకొక 300 మందికి రైతులకి నోటీసు పంపుతామండి. వాళ్ళు వచ్చి ఇంకా మా సొసైటీలో వాళ్ళ ద్వారాగా లావాదేవీలు ఏమైనా ఉంటే వాళ్ళు సరి చేసుకోవాల్సిందిగా రైతులకి కోరటం జరుగుతుంది. అదేవిధంగా ఈ 12వ తారీఖున సార్ అది 12వ తారీఖున ఎంక్వైరీ ఆఫీసర్ గారు మళ్ళీ వాళ్ళందరినీ సమీక్షిస్తారు, ఆ లోటుపాట్లైనా చూస్తారు. మళ్ళీ నెక్స్ట్ 12వ తారీఖు తర్వాత 13వ తారీఖున మళ్ళీ ఇంకో 300 మందికి నోటీసులు ఇచ్చి మా సొసైటీలో ఉన్న ప్రతి రైతు కూడా దీన్ని సక్రమంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ప్రజలపై భారాలు మోపే స్మార్ట్ మీటర్లను తిరస్కరించాలని కోరుతూ ప్రజావేదిక భీమడోలు ఆధ్వర్యంలో పోలసాని పల్లెలోని ట్రాన్స్కో ఏడీఈ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఆర్ లింగరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మోడీ ప్రభుత్వ ఆదేశాలతో కార్పొరేట్లకు లాభాల కోసం రాష్ట్ర ప్రజలపై భారాలు మోపుతూ బలిపశువులను చేస్తోందని విమర్శించారు. నాడు జగన్ తెచ్చిన స్మార్ట్ మీటర్ల విధానాన్ని విమర్శిస్తూ ఎన్నికల ముందు స్మార్ట్ మీటర్లను బద్దలు కొట్టమని చెప్పిన లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవే స్మార్ట్ మీటర్లను బిగించడం సిగ్గుచేటన్నారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని రద్దు చేసుకోవాలని, పాత మీటర్లను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా ఇప్పటికే వాణిజ్య సంస్థలకి, వ్యాపార సంస్థలకి, ప్రభుత్వ రంగ సంస్థలకి, ప్రైవేటు సంస్థలకి స్మార్ట్ మీటర్లు బిగించింది. ఎన్నికల ముందు లోకేష్ గారు స్మార్ట్ మీటర్లను బద్దలు కొట్టమని పిలిపించి ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. ఇది కేవలం అదానీ యొక్క జేబులు నింపడం కోసం ఈ మీటర్లు బిగిస్తున్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు లేవు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని చంద్రబాబు గారు చాలా స్పష్టంగా ఎన్నికల ముందు చెప్పారు. ఆయన 420యా నిజాయితీ మనిషా ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్పాలి. వాణిజ్య సంస్థలు, వ్యాపార సంస్థలు వాళ్ళకి 5,000 రూపాయలు ఇచ్చే బిల్లు 25,000 రూపాయలు ఇస్తున్న లబో దిబో మొత్తుకుంటున్నారు. ఈ స్మార్ట్ మీటర్లలో ఇళ్లకి తిరస్కరించమని మేము కార్మిక సంఘాలుగా, ప్రజా సంఘాలుగా మేము పిలిపిస్తా ఉన్నాం. ఎక్కువ కరెంటు కాల్చుకునే సమయంలో రాత్రులు గాని ఉదయం గాని అప్పుడు ఎక్కువ బిల్లులు పడే ప్రమాదం ఉంది. ఇంతకు మించిన దుర్మార్గమైన విషయం లేదు. కేవలం అదాని జేబులు నింపడం కోసం
మోడీ ప్రభుత్వం యొక్క ఒత్తిడితోటి మన రాష్ట్ర ప్రభుత్వం లొంగి ఈ స్మార్ట్ మీటర్లను బిగిస్తా ఉంది. దీన్ని ప్రజలందరూ కూడా తిరస్కరించాలి. జగన్మోహన్ రెడ్డి ఎలాంటి తప్పుడు పని చేశాడు, ఆ రోజు ప్రజలు తిరస్కరించారు. జగన్మోహన్ రెడ్డి తప్పుడు నిర్ణయాలన్నీ సమీక్ష చేస్తా ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి దారిలోనే ప్రయాణం చేస్తూ, మోడీకి భజన చేస్తూ, అదానికి లాభాలు చేకూరుస్తూ రాష్ట్ర ప్రజల్ని నిలువున అమ్ముంచడం, రాష్ట్ర ప్రజలను దోపిడీ చేసాం. ఇది మీకు తగదు. ప్రభుత్వం ఈ యొక్క స్మార్ట్ మీటర్ల యొక్క నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఇది ఆగస్టు 28వ తారీఖు చంద్రబాబు గారి ప్రభుత్వానికి చాలా గుర్తుంది. కరెంటు సంస్కరణలు 2000 టైంలో తీసుకొచ్చినప్పుడు వామపక్షాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పోరాటం చేసి అప్పుడు కరెంటు ఛార్జీలు తగ్గించేలాగా చేసినాయి. ఈ దుర్మార్గ ప్రభుత్వం ముగ్గురిని బలిగొన్నది కూడా. 28వ తారీఖు లోపల నీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే 28వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా మహోద్యమానికి ప్రజా సంఘాలు సిద్ధమవుతాయని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. విశాఖపట్నం రైల్వే స్టేషన్ సమీప రౌండ్ సర్కిల్ వద్ద ఆర్టీసీ బస్ యువకుడిని ఢీకొట్టింది. ఈ ఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. 4వ పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫిష్ వెంకట్ కుటుంబాన్ని బాలీవుడ్ నటుడు సోనూ సూద్ పరామర్శించారు. వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వెంకట్ మరణం తన్ను కలిచివేసిందన్నారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ వెంకట్ కొన్ని రోజుల క్రితం మరణించారు. వెంటనే స్పందించిన సోనూ సూద్ తన వంతుగా వెంకట్ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన సంగతి తెలిసిందే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అంగరంగ వైభవంగా కంబం గిద్దలూరు మార్కెట్ యార్డు చైర్మన్ల ప్రమాణ స్వీకారం. ముఖ్య అతిథులుగా పాల్గొన్న మంత్రులు గొట్టిపాటి, డోలా, ఆనం. అవినీతిపై మాట్లాడే అర్హత వైసీపీ నాయకులకు లేదన్న మంత్రి డోలా. మద్యం కుంభకోణం కేసుతో సంబంధమున్న ఎవరిని వదిలిపెట్టబోమని హెచ్చరిక. లోకేష్ ను భవిష్యత్తు సీఎం చేయాలన్నదే చంద్రబాబు లక్ష్యమన్న వైసీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి. అసమర్థ కుమారుణ్ణి ప్రమోట్ చేసేందుకు తంటాలు పడుతున్నారని వ్యాఖ్య. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కర్ణాటక రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లోట్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలింతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.